చూస్తున్నారు కదండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే సాటర్డే వీకెండ్ అనమాట. పొద్దున కొంచెం లేట్గా లేచాము అండ్ లంచ్ అది తినేసాము. వెనక బ్యాక్గ్రౌండ్ నాయిస్ లాస్ట్గా చేస్తుంది. సో మేము అందరూ ఇప్పుడు రెడీ అయిపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే పెట్ స్మార్ట్కి వెళ్తున్నాము. సో మేమేం పెట్స్ కొనట్లేదండి. లాస్ట్కి పెట్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అది ఎలాంటి పెట్ అయినా, కుక్కలు, పిల్లులు, ఇంకా ఫిషెస్, అన్ని ర్యాబిట్స్ అన్నీ ఇష్టం. పార్క్లోనేమో చూస్తూ ఉంటుంది అండ్ నాకేమో ఒకసారి చెప్పింది అనమాట, అది ఏదో వీడియోలో చూసి అమ్మ పెట్ స్మార్ట్కి వెళ్దాము అని. సో సరే జస్ట్ ర్యాండమ్గా చూసి రావచ్చు. ఇంతకుముందు మేము 2015-16లో యూఎస్లో ఉన్నప్పుడు మేము పెట్ స్మార్ట్కి వెళ్ళాము. అక్వేరియం తీసుకున్నాం. అక్కడ మా ఇంట్లో ఉండేది చాలా క్యూట్ అక్వేరియం ఉండేది. సో ఐడియా అయితే ఉంది లోపల ఎలా ఉంటుంది ఏంటి అని. నాకు మా హస్బెండ్కి అయితే కుక్కలు, పిల్లలు అంటే చాలా భయం. ఇష్టం కానీ భయం అనమాట. దగ్గరికి వస్తే దూరంగా పారిపోతాము అండ్ లాస్ట్ అయితే అంతే దగ్గరగా వెళ్తుంది. సో అది అండి మ్యాటరు. చాలా రోజులుగా దానికి పెట్ స్మార్ట్ తీసుకెళ్తామని ఫైనల్గా తీసుకెళ్ళాము. ఎందుకంటే వీకెండ్స్ ఇటు అటు వెళ్ళిపోవడం, ఏదో ఒకటి అవ్వడము. ఈ వీకెండ్ కూడా వెళ్దాం అనుకున్నాము. స్నో ప్లేస్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి 2.5-3 hours దూరంలో. అక్కడికి వెళ్దాం అనుకున్నాం. లాస్ట్ ఇయర్ వెళ్ళాము, చాలా బాగుంది అని. బట్ అక్కడ వెదర్ ఈరోజు బాగోలేదు. అందుకని సరే ఏం చేద్దాం అనుకుంటే చాలా రోజులు బట్టి అడుగుతుంది కదా, సో అందుకని పెట్ స్మార్ట్కి వెళ్దాం లాస్యా అని చెప్పాము. చాలా హ్యాపీ అయిపోయింది అది కూడా. సో యూజువల్గా లాస్యా పార్కులకి గట్టా ఇంతకుముందు వెళ్ళినప్పుడైతే ఇంకా చాలా బాగా ఆడుకునేది అనమాట. కుక్కలు, పిల్లలు కనిపిస్తే ఇంకా దానికి ఉయ్యాలు, స్వింగులు ఏం అక్కర్లేదు. ఈ మధ్య అయితే ఫ్రెండ్స్ పెరగడము అలాగా నెమ్మదిగా అవన్నీ ఆడుతోంది. బట్ తనకి చాలా ఇష్టం అనమాట పెట్స్ అన్నీ కూడా. సో వచ్చేసామండి. ఇదిగో చూస్తున్నారా, ఇదే పెట్ స్మార్ట్. ఇంకా లోపలికి వెళ్ళి ఏంటి ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను పదండి. సో ఇది పెట్స్ కోసం షాపింగ్ మాల్ లాంటిదే అండి. ఇక్కడ పెట్స్ని అయితే చాలా చాలా ప్రేమగా బాగా పెంచుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇంత పెద్ద స్టోర్ ఇలాంటిది కూడా ఉంటుంది అని. ఇవన్నీ ఫిష్ ట్యాంక్స్ అండి. 5 gallon 10 gallons నుంచి ఉంటాయి. చిన్న 3 gallons కూడా ఉంటుంది. ఇది 2 gallonది చిన్న ఫిష్ ట్యాంక్. ఇదేమో 10 gallonది. మా దగ్గర ఇదే ఉండేది. ఇది ఎంత? $80. 2 gallon ఏమో $25. ఇవి పెద్దవి కూడా ఉన్నాయి. ఇదేమో చాలా పెద్దది, $130. ఇది ఎన్ని గ్యాలన్? ఇది 20 gallons. దాని లోపల పెట్టడానికి లైట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఇవి పెద్ద ఫిష్ ట్యాంకులు చూడండి. సో ఇవన్నీ ఫిష్ ట్యాంక్ లోపల పెట్టడానికి డెకరేషన్స్ అండి. వెరైటీ $30, $19 అలా. ఇది $60 అంట. ఇది కొంచెం పెద్ద ఫిష్ ట్యాంక్ అయితే ఇది తీసుకోవచ్చు. అండ్ ఇది చూడండి $60 ఇది. అండ్ ఇవి ఏమో గ్రేవల్ అంటాం కదా లోపల వేయడానికి. ఇవన్నీ ఫిష్ ట్యాంక్ క్లీన్ చేయడానికి. అండ్ ఇవన్నీ ఫిష్ ఫుడ్. అండ్ ఇవి కొన్ని డెకరేషన్స్. సో చూస్తున్నారు కదండి, ఇవన్నీ అక్వేరియంస్. డిఫరెంట్ ఫిషెస్ మనం కొనుక్కోవచ్చు. అక్వేరియంస్ అక్కడ ఉన్నాయి. లీటర్స్ బట్టి మనం తీసుకోవచ్చు. చిన్న నుంచి పెద్ద వరకు ఉన్నాయి. ఫిష్ ఫుడ్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఫిషెస్. సో చూస్తున్నారు కదా, ఇది 16 cents గోల్డ్ ఫిష్ ఒక్కొక్కటి. ఇవేమో $6. అన్నిటికంటే తక్కువ ప్రైస్ గోల్డ్ ఫిష్ ఉంటుంది. అండ్ సో అలా ప్రైసులు పెరుగుతున్నాయి. ఇవి కొన్ని $9కి, కొన్ని $11కి ఫిషెస్ ఉన్నాయి. నాకైతే ఫిష్ అక్వేరియం చాలా ఇష్టము. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ పెడతాము. ఫిషెస్ కి టైం పాస్ ఆడుకోవడానికి కావాలి కదా, అందుకే. సో ఇది చూస్తున్నారు కదండి, ఇది ర్యాబిట్ కోసం కేజ్ అనమాట. అవి కూడా ఉంటాయి, నేను చూపిస్తాను లోపలికి వెళ్ళి. సో ఈ సెక్షన్ అంతా బర్డ్స్ ఫుడ్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉన్నది. శనక్కాయలు కూడా ఉన్నాయి. ఇది పెట్ హాస్పిటల్ అండి. ఇక్కడ చూడండి ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయో. ఇవేమో $40 ఒకటి.
సో ఇది చూస్తున్నారు కదండి, ఇది గినీ పిగ్ అండి. దీని ప్రైస్ వచ్చి $45 ఉంది. ఎంత క్యూట్ ఉందో. ఇక్కడ చూడండి చిన్న టొటాయిస్ ఉన్నది బుజ్జిది. దీని ప్రైస్ వచ్చి $120 అండి. సో ఇవన్నీ చూస్తున్నారు కదండి, ఇవన్నీ బెటా ఫిష్ అంట. సో ఇక్కడ పెట్ గ్రూమింగ్ కూడా అవుతుందండి. అంటే పెట్కి స్నానం చేయించడము, హెయిర్ కట్, నెయిల్స్ కట్, ఇంకా ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ కూడా గ్రూమింగ్ది స్పెషల్లీ ఉంది. అండ్ వీకెండ్స్ కదా, సో అందరూ చక్కగా వాళ్ళ పెట్స్ని తీసుకొని వస్తారు. సో మెయిన్గా అయితే క్యాట్స్ ఇంకా డాగ్స్నే తీసుకొస్తారు. సూపర్ క్యూట్గా గ్రూమ్ చేసి వాళ్ళని పంపిస్తారు. అండ్ ఇవి చూస్తున్నారా, చిన్న చిన్న బుజ్జి హ్యామ్స్టర్స్ అంటారు కదా, ఎలకలాగా కనిపిస్తాయి, వాటి కోసం అనమాట ఇవి. అండ్ ఇవన్నీ ర్యాబిట్ ఇంకా హ్యామ్స్టర్ ఫుడ్ అండి. సో ఈ పెట్ స్మార్ట్కి అయితే ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడ చూసారా చిన్న బుజ్జి బుజ్జి క్యాట్స్ ఉన్నాయి. ఇవన్నీ సేల్ చేస్తారు వాళ్ళు, అంటే అడాప్ట్ చేసుకోనమంటారు అనుకుంటాను. సో 1-2 క్యాట్స్ కనిపించాయి. డాగ్స్ కూడా ఉంటాయి కానీ ఈసారి కనిపించలేదు. సో ఇది చూస్తున్నారు కదండి, ఇవి క్యాట్స్ ఆడుకోవడానికి అనమాట. చాలామంది ఇక్కడ పెట్స్ బాగా పెంచుకుంటారు. ఇవన్నీ వాటికి సంబంధించినవి ఏంటంటే ఉన్నాయి, నాకైతే పేర్లు కూడా తెలియదు. చాలా పెద్ద స్టోర్. మీరు పెట్ లవర్ అయితే ఇక్కడ తప్పకుండా రండి. ఈ పెద్ద పెద్ద తలగడాలు డాగ్స్ కోసం అండి. ఇది ఒకటి $20. వెరైటీ డిజైన్లు ఉన్నాయి. సో ఇవన్నీ డాగ్ ఫుడ్ అండి. ఇక్కడ చూస్తున్నారా, ఇలా తీసుకొచ్చి గ్రూమింగ్ అది కూడా చేస్తూ ఉంటారు. సో వ్యాలంటైన్స్ డే కూడా కిడ్స్ కుక్కలు పిల్లల కోసం అన్నమాట ఇవన్నీ కూడా. ఇంకా చూడండి, ఇవన్నీ కుక్కలు పిల్లలు ఆడుకోవడానికి వస్తువులండి. సో చూసారు కదండి పెట్ స్మార్ట్. ఇప్పుడే బయటకు వచ్చారా అనిపించింది లాస్ట్ యూ ఎంజాయ్? యా, చాలా బాగుంది. ఎప్పుడైనా ఫ్యూచర్లో కొనుక్కుంటే ఫిషెస్ గట్టా వెళ్ళొచ్చు మళ్ళీ. ఇప్పుడైతే పార్క్కి వెళ్తున్నాము, చూద్దాం ఏ పార్కో తెలియదు మనకి. సో చూద్దాం పదండి. సో ఇప్పుడు మనం పార్క్ వచ్చామండి, ఆర్లాఫ్ పార్క్ అని. సో ఇక్కడ కాసేపు లాస్ట్ ఆడుతుంది, బాగుంది. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడ కాసేపు ఆడుతుంది, అండ్ తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోతాము. సో మండే టు ఫ్రైడే అయితే మాకు ఇంటి దగ్గర చాలాసార్లు మీకు చూపించాను కదా, ఆ 2 పార్క్స్కి తీసుకెళ్తూ ఉంటాను. వీకెండ్స్ వస్తే ఇలాగా దగ్గరలో ఉన్న కొత్త కొత్త పార్క్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం. మా ఇంటి దగ్గర పబ్లిక్ పార్క్స్ చాలా ఉంటాయి, ఒక 5-10 మినిట్స్ డ్రైవ్లోనే. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట, ఎక్కడికి టూర్స్ గట్టా వెళ్ళకపోతే. సో ఇవాళ వెదర్ అయితే చాలా చాలా బాగుంది, అందుకే అందరూ బయటకు వచ్చారు అండి. అందరూ లంచ్ చేసి చక్కగా ఆడుకోవడానికి వచ్చారు. పార్క్లో అయితే మంచిగా జనాలు ఉన్నారు. అక్కడైతే బాస్కెట్బాల్ ఆడుతున్నారు, అండ్ ఈ ప్లే ఏరియాలో పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ కూడా ఒక ప్లే ఏరియా ఉన్నది, ఇది ఎక్కువ బాగున్నది. చాలా చాలా పెద్ద పార్క్ అండి, చాలా బాగుంది కూడా. ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఇక్కడికి వెళ్ళమని. సో తను చెప్పడం తర్వాత ఇప్పుడే మాకు టైం దొరికింది వెళ్ళడానికి. చాలా బాగుంది. ఇది అదర్ సైడ్ ఆఫ్ ద పార్కు, 2 పక్కల ఉన్నాయి. అండ్ నేను కూడా పార్క్కి వెళ్తే ఇంకా లాస్ట్తో పాటు అది నన్ను ఆడమంటుంది. నేను పిల్లని అయిపోతాను అనమాట, చిన్న పిల్లని. సో తనతో పాటు ఎంజాయ్ చేస్తాను. సో అలాగే కాసేపు అక్కడ స్పెండ్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ ఆడింది. ఇంకా లాస్ట్ కూడా టయర్డ్ అయిపోయింది అనమాట. దానికి కూడా కొత్త ఫ్రెండ్స్ కనిపించారు. ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే చక్కగా ఆడుకుంటుంది. సో ఇది ట్రైన్ లాగా ఉంది. ఇలాగా ప్రతి పార్క్లో వెరైటీ ఉంటాయి స్ట్రక్చర్స్ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. సో అయిపోయిందండి ప్లే టైం లాస్ట్ అది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. కొంచెం గాలి వేస్తుంది అండ్ వేరే పనులు కూడా ఉన్నాయి అందుకని. సో యా, అది అండి ఇవాళ వీడియో. ఓకే, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.